కాకినాడ నగరంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు పరిమళాలు సువాసనలు వెదజల్లాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాకినాడ నగరానికి సుమారు 50,000 లడ్డూలు ప్రత్యేక వాహనంలో కాకినాడ చేరాయి. దీంతో గుడారగుంట లక్ష్మీ హాస్పిటల్ వెనుకున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెస్ట్ హౌస్ ప్రాంగణం పవిత్ర ప్రదేశంలో ఈ లడ్డూలను దిగుమతి చేసుకున్నారు. దిగుమతి చేసుకున్న లడ్డూలను సుమారు 200 మంది మహిళలు నిష్టగా ప్రత్యేక ప్యాకింగ్లు చేసి వాటిలో పసుపు, కుంకుమ, అక్షతలు కలిపి ఒకే కవర్లో వేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రంగరాయ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే శ్రీనివాస కళ్యాణం అనంతరం ఈ తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూను అందజేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ లడ్డూ ప్రసాదం ప్రత్యేక ప్యాకింగ్ బాధ్యతలను కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి శేఖర్ దంపతుల స్వీయ పర్యవేక్షణలో అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. ఈరోజు మన కాకినాడ పట్టణంలో నిజంగా ఒక తిరుపతి దేవస్థానం కట్టినటువంటి మన ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు శ్రీ కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామి ఈరోజు కాకినాడ ప్రతిష్ఠించడం జరిగింది. కానీ మనం చూస్తాము తిరుపతిలో మనం ఒక లడ్డు 2 లడ్డులో మనం తెచ్చుకుంటాం, ప్రసాదం టికెట్ మీద తెచ్చుకుంటాం. కానీ ఈరోజు ఈ కాకినాడలో ఇన్ని వేల మందికి ఇన్ని వేల లడ్డూలు నిజంగా మా చేతుల మీద ఇంత ఆర్గనైజ్ చేసి ఈ లడ్డూలన్నీ పంచడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా మేము ఇక్కడ ఉన్నామంటే ఒక తిరుపతిలో ఉన్నట్టే మాకు అనిపించడం ఉంది. ఎందుకంటే అక్కడ ఎలాగో మేము చేసేవో చేయాలనుకుంటే ఒక లడ్డుకో 2 లడ్డుకో అంత అలా కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు తిరుపతిలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి నిజంగా ఇక్కడ అంతలాగా ఆర్గనైజ్ చేసిన మహిళలందరూ కూడా చాలా చెప్పడం ఎంతోమంది వచ్చారు. ఈరోజు అందరూ ఇలాగా లడ్డూని ఇలాగ అందరికీ కూడా ఇవ్వడానికి చేస్తారు. అలాగే మన ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన రేపు బస్సు కొట్టడం జరుగుతుంది ఆనందవాటిలో. అలాగే వెల్లుండి 16వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి కళ్యాణం జరుగుతుంది, శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా మార్నింగ్ ఉదయం సుప్రభేత సేవలు పెట్టారు. అందరం కూడా ఎంతో ఆనందం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా కాకినాడలో ఇంత అదృష్టాన్ని తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి మనసారా ధన్యవాదాలు మేము అందరూ తెలియజేసుకున్నాం. అప్పుడు అలాగే సార్ ఎలక్షన్ ముందు అలాగే చేశారు లాస్ట్ టైం కూడా. కానీ అప్పుడు కూడా మేము నిజంగా ఆ కళ్యాణం అంటే చూస్తాం, చాలా గుళ్ళో చూస్తాం, ఇంట్లో వస్తుంటాం. కానీ ఆ కళ్యాణం అంటే ఏంటి, ఆ శ్రీనివాస కళ్యాణం అక్కడ ఎలా జరిగింది, ఏ రీతిలో జరిగిందని కళ్ళకు కట్టుగా చెప్పినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మనకి ఎంతో బాగా చెప్పడం జరుగుతుంది, ఆ వర్ణించడం జరుగుతుంది. అది అప్పట్లో మేము అందరూ ఆలకించి సార్ మళ్ళా మీరు కళ్యాణం చేయించండి, అందరూ కూడా కోరుకుంటున్నారు మరి కళ్యాణం చేయించమని అని అన్నంత సార్ మళ్ళీ ఈసారి కూడా నిజంగా ఏడుకున్నవాడి దయ మా అందరి మీద, మా ఎమ్మెల్యే గారి మీద అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంత మంచి గొప్ప అదృష్టాన్ని ఇచ్చినట్టు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.